తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా తీసుకున్నారో లేదంటే ఆయన కొంచెం మానవత కోణంలో ఆలోచించేసాయి ఇతరత్ర మంత్రులు కానీ లేకపోతే ముఖ్యంగా ఈ వ్యాఖ్యలు తీవ్ర విచారకరమైన బాధాకరమైన విషయాలు. తెలుగు సినిమా పరిశ్రమకి తెలంగాణ హోస్ట్ ఇస్తుందంటే మీరందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పినట్టుగానే నిజంగా వైజాగ్కి వెళ్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంటే నేచర్ ఇచ్చినటువంటి గిఫ్ట్ కానీ ఆడుకోదగింది. ఆయన విషయాన్ని తీసుకొచ్చి ఇండస్ట్రీ మొత్తానికి మీరు ఆపాదించడం. నమస్కారం అండి, నా పేరు బాలనాయుడు, జనసేన పార్టీ పాయకరావుపేట నియోజకవర్గం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా వాయిస్ని మరింత మంది చేర్చడానికి వీలైతే షేర్ చేయండి, మరి వీలైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్ని. అయితే ఈరోజు టాపిక్ గత కొన్ని రోజులుగా హాట్గా తెలుగు రాష్ట్రాల్లోనూ మరి నేషనల్ వైడ్గా ఉంటున్నటువంటి సేమ్ టాపిక్. అల్లు రామలింగయ్య గారి మనవడు మరి అల్లు అరవింద్ గారి అబ్బాయి స్టైలిష్ స్టార్ ఐకాన్ స్టార్ అయినటువంటి అల్లు అర్జున్ చేసినటువంటి ఈ విపరీత యాగికి జరిగినటువంటి ఆ సంఘటనల తదనంతర పరిణామాలు వాటిని తెలంగాణ ప్రభుత్వం మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా తీసుకున్నారో లేదంటే ఆయన కొంచెం మానవత కోణంలో ఆలోచించేశారో కొన్ని సంఘటనలు వీటి మీద మనం ఫ్రీక్వెంట్గా వీడియోలు చేసుకుంటూ వెళ్తున్నాం. నేనే కాదు, అందరికీ కూడా ఇదే టాపిక్. మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు. అయితే దారి తప్పినటువంటి గొర్రె ఇంతకుముందు మెగా ఫ్యామిలీతోనే ఉండేవాడు, కానీ తప్పాడు. మరి ఎవరు తప్పించారా ఏంటో, అతను సాంగత్య దోషమో ఏంటో మాకు తెలియదు. జరిగింది అంతవరకు ఓకే. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, దాంట్లో తడబాటుకు గురవడం, నెక్స్ట్ అందులో కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వకపోవడం అనేది శోచనీయమైన అంశం. ప్రజలకి తక్కువ రేట్లో వినోదాలు ఇచ్చేటటువంటి సినిమా. ఈ సినిమా మీద ఈ మంత్రుల వ్యాఖ్యలు కానీ, ఎంపీలు కానీ, ఇతరత్ర మంత్రులు కానీ, లేకపోతే ముఖ్యంగా ఈ ఎమ్మెల్సీ అయినటువంటి ఇతను మళ్ళా ఆయన ఈ వ్యాఖ్యలు తీవ్ర విచారకరమైనది, బాధాకరమైన విషయాలు. దేని మీద? అల్లు అర్జున్ మీద కాదు, ఏకంగా ఒక సినీ ఫీల్డ్ మీద ఈ విధంగా చేయడం అనేది ఒక విధమైనటువంటి దాడిగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఒక ప్రాంతం మీద దాడి. ఇతని వరకు ఓకే, దాన్ని పక్కన పెట్టండి, కానీ ఇదే సినీ ఫీల్డ్లో గొప్ప వ్యక్తులు వచ్చారు. అందులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు, అక్కడ నాగేశ్వరరావు గారు కావచ్చు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, అలాగే బిగ్గర్ దెన్ బచ్చన్ అంటే అమితాబ్ బచ్చన్ అంటే ఆ రోజుల్లో చాలా పెద్ద స్టారు. అతనికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే స్టార్గా, అంతటి మార్కెట్ ఉన్న వ్యక్తిగా మెగాస్టార్ చిరంజీవి కావచ్చు. మరి ఈరోజు దేశ రాజకీయాలని కూడా కంట్రిబ్యూషన్ ఎంత అనేది కాదు, కానీ దేశ రాజకీయాలను ఒక్కసారిగా ఒక తాటి మీదకి తేగలిగే కీలకమైన వ్యక్తిగా వ్యవహరించినటువంటి మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారు అని వీళ్ళందరూ గమనించుకోవాలి. ఇది తెలుగు సినిమా పరిశ్రమకి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈనాడు తెలంగాణ హోస్ట్ ఇస్తుందంటే మీరందరూ కూడా గర్వంగా ఫీల్ అవ్వాలి. కాస్మోపాలిటన్ సిటీగా కావడానికి దోహదపడ్డారు కదా ఆంధ్ర వ్యక్తులు. అటువంటిది ఇతను తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఉంటుందండి ఆ బషీర్బాగ్ దగ్గర, ఆ సెక్రటరీ దాటింది, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మార్చాలట. కానీ ఈ తీన్మార్ మల్లన్న ఈయన గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అది తెలంగాణ అంటే తెలుగు నుంచి వచ్చినటువంటి పేరే కదా, తెలుగు నుంచి డెరైవ్ అయ్యి వచ్చినటువంటి నేమే కదా. మరి ఆ తెలుగు తల్లి అంటే తెలుగుకి తల్లిగా, అంటే తెలుగు భాషని మన అమ్మ భాషగా పెట్టుకొని, మాతృభాషగా పెట్టుకొని తల్లిగా భావించాం. దాని మీద ఒక రూపం తెచ్చి తల్లి విగ్రహం చేశారు ఏంటో. అలాగని తెలంగాణ తల్లిని విమర్శించట్లేదు. ఇప్పుడు తెలుగు తల్లి అని ఫ్లైఓవర్ పేరు పెడితే నువ్వు మాట్లాడితే తెలుగు భాష, నేను మాట్లాడితే తెలుగు భాష, మనిద్దరం సోదర సమానం కదా. మరి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మార్చడం అంటే నువ్వు మాట్లాడి తెలుగు భాష నువ్వే అవమానించుకుంటున్నట్లు లెక్క. తెలంగాణని ఎంత గౌరవిస్తున్నావో అదేవిధంగా నేను గౌరవిస్తాను. ఎందుకంటే నేను తెలంగాణలో ఉంటున్నాను కాబట్టి నేను చాలా గౌరవిస్తాను. తెలంగాణ విడిపోవడంలో కూడా అది ఏ విధంగా అయినా సరే విడిపోయింది. తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు ఉంటే తప్పే ఉంది. హిందీ వాళ్ళకి చాలా రాష్ట్రాలు ఉన్నాయి, అలాగే తెలుగు వాళ్ళకి 2 రాష్ట్రాలు అంటే మనమే దగ్గరగా అవుతాం కదా. దీంట్లో మనం ఇంకా పోటీ పడి తెలుగు లాంగ్వేజ్ మాట్లాడే వ్యక్తులు మరింత పెద్ద స్థాయికి వెళ్ళారని గర్వపడాలి. ఒకసారి మన ఢిల్లీ ఎయిర్పోర్టు, న్యూ ఎయిర్పోర్ట్ చూస్తే దానికి జిఎంఆర్ ఎయిర్పోర్ట్, అది మన గ్రంథి మల్లికార్జునరావు గారు కట్టారు. అలాగే జీవీకే ఎయిర్పోర్ట్ మన ముంబై, మన జీవీకే రెడ్డి గారు. సో ఇట్లా వీళ్ళంతా ప్రైడ్ కదండి మనకి. మనకు మనమే చేసుకొని తక్కువ చేసుకొని
తక్కువ చేసుకొని సినిమా వాళ్ళ మీద పడటం ఏంటండి? సినిమా వాళ్ళు కొంతమంది చేతిలో ఉందని చెప్పడం, అలాగే సినిమా వాళ్ళు ఎలా చేశారని చెప్పడం, సినిమా వాళ్ళు అలా చేశారని చెప్పడం, ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు దీని యాక్సెప్టెన్సీ ఉంటుంది ఈ మాటలకి? ఇప్పుడు తెలంగాణలో ఉన్న చాలామంది హీరోలు ఉన్నారు, తెలంగాణ ఉన్న ఆయన దిల్ రాజు ఉన్నాడు, ఇట్లా ఒకరు అవుతూ ఉంటారండి, ఎక్కడో దగ్గర మూల నుంచి వస్తుంది. కానీ ఒకవేళ నిజంగా కనుక మీరు అనుకుని ఉంటే, మా పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్తున్నారు, తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడికి రావాలి, ఇక్కడ ఎన్నో షూటింగ్లు జరగాలని చెప్పి. ఆ రోజు చెన్నైలో ఉండేది తెలుగు సినీ పరిశ్రమ, చెన్నై నుంచి ఇక్కడ తీసుకురావడానికి ఆ రోజు అక్కడ కూడా ఇట్లాంటి అవమానాలే, సెకండరీ గ్రేడ్ పర్సన్స్గా చూసేవాళ్ళు, ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఇక్కడేదో మన మధ్య ఏదో అయింది, దాన్ని విడిపోయాం, వీ రెస్పెక్ట్ దట్ పార్టిషన్. ఆ రోజు మన కేసీఆర్ గారు దీని మీద ఫైట్ చేశారు, ఏదో అప్పుడు తిట్టేవాళ్ళు, ఏదో చేసేవాళ్ళు. కానీ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా రియలైజ్ అయ్యాడు, అదేంటి ఎవరైనా ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు, పెట్టుబడులు పెట్టుకోవచ్చు, సంపాదించుకోవచ్చు. అది సినీ ఫీల్డా, లేదంటే ఒక కన్స్ట్రక్షన్ ఫీల్డా, అదే ఫార్మా ఫీల్డా, లేకపోతే సాఫ్ట్వేరా, వాట్ ఎవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర నుంచి ప్రతిదీ, ఆటోమొబైల్ నుంచి ప్రతి ఒక్కరూ కంట్రిబ్యూట్ ఉండాలని అందరూ కోరుకుంటారు కదా. ఈరోజు తెలంగాణకి చెందినటువంటి హెడ్రో పార్థసారథి రెడ్డి గారు మా ప్రాంతంలో ఆసియాలోనే పెద్ద ప్లాంట్ పెట్టాడండి, ఎఫ్లూయెంట్ కూడా వస్తుంది. కానీ ఎవరైనా కాదన్నా యాక్సెప్ట్ చేసాం, ఎందుకంటే అక్కడున్న వాళ్ళకి చాలామందికి అక్కడ ఉపాధి అవకాశాలు లభిస్తాయి, అక్కడ సామాజిక ఆర్థిక పురోగతి జరుగుతుంది. దానివల్ల ఇంకా ఇండస్ట్రియల్స్ జరగడం వల్ల దీన్ని యాక్సెప్ట్ చేయాలి, అంతే తప్పించి ఎక్కడున్న వాళ్ళ పంపించేద్దాం, అది తప్పు కదా. ఇప్పుడు ఒక యూఎస్ నుంచి ఒక కంపెనీ రావాలని చెప్పి మనం కోరుకొని వెళ్ళి అక్కడ మీరు రండి అని చెప్పేసి అంటే, ఎక్కడున్న కంపెనీని బెదిరించడం అంటే ఎంతవరకు సమంజసమైన విషయం? రెస్పెక్ట్ చేయలేదన్నారా, అది వీళ్ళ తప్పు, ఖండించండి రెస్పెక్ట్ చేయలేని వ్యక్తులు. అంతే తప్పించి మీరేదో అనుకొని తెలుగు చిత్ర పరిశ్రమ నిజంగా కనుక పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పినట్టుగానే నిజంగా వైజాగ్కి వెళ్తే ఎంత అద్భుతమైన చిత్ర పరిశ్రమ అవుతుందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఏదైతే మీరు ఎంత ట్యాక్సో, లేదంటే ఎంత ఎంటర్టైన్మెంట్ ట్యాక్సో, లేదంటే జిఎస్టీనో, లేదంటే ఇక్కడ యాక్టర్స్ రెమ్యునరేషన్తో వచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్సో, లేదంటే ఏదో ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇల్లు, ఇక్కడ రియల్ ఎస్టేట్కి దీనికి దోహదపడుతున్నారు కదా. మరి వీళ్ళందరూ అక్కడికి మైగ్రేట్ అయితే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఈ చిత్ర పరిశ్రమకి అప్పుడు ప్రశ్నార్థకం అవ్వదా? ఒక్కసారి ఈ విధంగా జరిగితే ఇది ఎంతవరకు యాక్సెప్టెన్సీ ఉన్నదండి? రాజకీయానికి బిజినెస్కి ముడిపెడితే ఖచ్చితంగా ఏం దెబ్బతింటుంది? భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా చూస్తే నిజంగా చెప్పండి, అక్కడ ఉన్నటువంటి అవన్నీ కూడా టూరిజంకి చాలా అద్భుతమైనటువంటి ఏరియాలు కదా. అదేవిధంగా ఉదాహరణకి ప్రొడక్షన్ ఫార్మా ఫీల్డ్ ఉంది, అందరూ అనుకునేది ఏంటంటే ఫార్మా ఫీల్డ్కి హైదరాబాద్ హబ్ అని ఒక టాక్ మన ఇండియాలో. కానీ రాను ఏమైంది తెలుసా? ఆంధ్రప్రదేశ్లో కూడా అద్భుతమైన పెద్ద ఫ్యాక్టరీలు. ఈరోజు ఇక్కడి నుంచి 90% ప్రొడక్షన్ ఇక్కడి నుంచి అయ్యేది. అసలు ఒక 20 సంవత్సరాల క్రితం అక్కడ ఏ కంపెనీ ఉండేది కాదు ఫార్మా ఫీల్డ్. కానీ ఈరోజు 60 to 70% ప్రొడక్షన్ మన ఇండియా నుంచి ఎగుమతులు కానీ ఇండియా నుంచి వెళ్ళి అన్ని ఆఫీసులు మాత్రం ఇక్కడ ఉన్నాయి. చాలామంది గమనించాల్సిన విషయం ఏంటంటే ఆఫీసులు మాత్రమే ఉన్నాయి, వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టరీలు ఇక్కడ ఉన్నాయి తప్పించి దానికి మించి ఎక్కువ పరిమాణంలో ప్రొడక్షన్ అంతా ఈరోజు మీకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అది హెట్రో కావచ్చు, అది దివీస్ కావచ్చు, ఆర్ఎస్ కావచ్చు, ఏదైనా పెద్ద ఫ్యాక్టరీ. అదేవిధంగా సెకండ్ గ్రేడ్లో ఉన్నటువంటి ఎన్నో కంపెనీలు ఈరోజు ఒకసారి ఆలోచన చేయండి, చేసుకొని ఎప్పుడు కూడా ఇండస్ట్రియలిస్ట్ మీద కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ మన దగ్గరికి వాళ్ళని రప్పించుకోవడం కానీ లేకపోతే వాళ్ళతో ఏ విధంగా మెయింటైన్ చేయాలో మీకు తెలుసు. అంతే తప్పించి ఒక సినీ పరిశ్రమలో జరిగినటువంటి ఈ సంఘటన, శోచనీయమైన సంఘటన అతని మీద తీసుకోండి మీరు. దాన్ని తీసుకొచ్చి సినీ పరిశ్రమలు ఎలా చేస్తారు? చిరంజీవికి ఏ సంబంధం ఉంటుంది దీనికి దానికి? చిరంజీవి ఆయన యొక్క ప్రెజెన్సో లేదంటే ఆయన యొక్క దీనివల్ల ఏమైనా జరిగితే చిరంజీవిని కోచింగ్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ కోచింగ్ చేయొచ్చు, వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది? మీకన్నా ముందే వాళ్ళు రియాక్ట్ అవుతారండి. గొప్ప గొప్ప వ్యక్తులండి ఈరోజు అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయం మారడం కానీ ఇక్కడ దేశంలో రాజకీయం మారడం కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఖచ్చితంగా అక్కడున్న బీజేపీకి ఎక్కువ రెస్పెక్ట్ ఈరోజు మోడీ గారు, అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు. ఎందుకు తెలుసా? ఆయనకున్నటువంటి ఆ యొక్క విశాలమైనటువంటి భావాల దృష్ట్యా వాళ్ళు గమనించారు. ఇవన్నీ మీరు గమనించలేరా? నిజంగా ఈరోజు అల్లు అర్జున్కి సపోర్ట్గా కనుక పవన్ కళ్యాణ్ కనుక ఈ విషయంలో ఆయనకు అలా చేసుకుంటే ఎంత రప్చర్ అయ్యేదా? కాబట్టి ఉన్నతమైన వ్యక్తులను కించపరచకండి. ఆయన ఏమంటాడు, రంగులు వేసుకునేవాడు నువ్వు ఎలా అంటే వాళ్ళు ఏదో మాట్లాడతారండి, ఏదో ఒక డిపార్ట్మెంట్ అది సినిమా వరకు పరిమితం చేసి అక్కడ చేయాలి చెప్పి ఒక ఇండస్ట్రీనే తరలిపోతే
అక్కడ భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా అత్యంత అనుకూలమైనటువంటిది ఏ వ్యాపారానికైనా మీకు గమనించండి. ఎందుకంటే అక్కడ ఉన్న సీ కోస్ట్ కానీ అందమైనటువంటి ఆ యొక్క ఏంటది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంటే నేచర్ ఇచ్చినటువంటి గిఫ్ట్ కానీ అరకు లాంటి అందాలు, సూర్యలంక బీచ్ ఇవి కానీ నెక్స్ట్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్కి అత్యంత అనుకూలమైనటువంటి అతిపెద్ద కోస్టల్ లైన్ ఉన్నటువంటి ఏరియా ఆంధ్రప్రదేశ్. ఇటు నెల్లూరు దగ్గర నుంచి అటు మీకు ఇంచుమించులో శ్రీకాకుళం వరకు కూడా మరి ఎక్కడ పెట్టినా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం. అలా మన సోదర భావంతో మెలగాలి తప్పించి మొన్న కర్ణాటక వెళ్తే ఒక ఆయన అన్నాడు, ఏమన్నాడంటే మీ ఆంధ్ర వ్యక్తులు చాలా తెలివైన వాళ్ళు, ఎప్పుడు కూడా ఎలా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తారు, కానీ మీరు చేసి దారుణమైన తప్పు ఏంటంటే చివరాఖరికి మీరు ఒకరోజు మీ అస్తిత్వాన్ని కోల్పోతారు. కోల్పోయి మీ మతాలు మీ యొక్క నైసర్గిక అవశేషాలు కోల్పోయి చివరికి మీరందరూ చల్లారి చెదురుగా వెళ్తారు. ఎందుకంటే మీ వాళ్ళు చాలామంది బెంగళూరులో చూసుకున్న మీ వాళ్ళు ఉంటారు, చెన్నైలో చూసుకున్న ఉంటారు, హైదరాబాద్లో చూసుకున్న ఉంటారు, మీరు ఎనీవేర్ ఇన్ వరల్డ్ అక్కడ ఉంటారు. కాబట్టి ఇది మీ అస్తిత్వాన్ని కోల్పోవడం అవుతుంది. జాగ్రత్త, ఇప్పటి నుంచే మేలుకపోతే. నిజంగా చెప్తున్నాం మేము, మన దగ్గర పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది, కానీ ఎందుకో స్కిల్డ్ మ్యాన్ పవర్ వస్తుంది, కానీ ఎందుకో మన వాళ్ళు అందరూ ఆ రోజు చెన్నై పోతారు, బెంగళూరు పోతారు, హైదరాబాద్ పోతారు. మన వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు కూడా మేలుకోవాలి. నన్ను హైదరాబాద్లో ఉన్నాను, ఎటులేని పరిస్థితి. కానీ ఈరోజు కాకపోయినా రేపటికైనా సరే అందరూ కూడా అక్కడ పెట్టుబడులు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ వ్యక్తి అల్లు అర్జున్ అనే వ్యక్తి అయినా చేసుంటే ఆయన వరకు ఆ విషయాన్ని కేంద్రీకృతం చేసి సెంట్రలైజ్ చేసి ఆయన మీద మీరు చేయాలి. దానికి ఒక పెద్ద లేడు, ఏమీ లేడు, నాకు నేనే పెద్ద ఆ సినిమాలో ఉన్న పుష్పలాగే ఫీల్ అయ్యి ఆయన నాకు నేనే పెద్దగా అనుకున్నాడు కాబట్టి ఈరోజు అలా ఉన్నాడు. లేదంటే ఏమండి ఆయన ఎటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చాడు, ఎటువంటి వ్యక్తులు ఈరోజు ఉన్నారు. కానీ ఇది చాలా తప్పైన విషయం, చాలా తేలిగ్గా మాట్లాడిన విషయం. నిజం, ఆయన మర్చిపోవడం, సభా సంస్కారం లేకుండా మాట్లాడడం అనేది అదందరూ ఒప్పుకోదగింది. ఆయన విషయాన్ని తీసుకొచ్చి ఇండస్ట్రీ మొత్తానికి మీరు ఆపాదించడం, నెక్స్ట్ ఇండస్ట్రీ మొత్తానికి కాకుండా ఇది ఇంకా పలవల చిలవలుగా వెళ్ళిపోయి ఎవరైనా వచ్చి ప్రాంతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొడతారో. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇటువంటి వ్యక్తుల్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే మీ కాంగ్రెస్ పార్టీని కాదని వీ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఆన్ యూ. ఎందుకంటే కాంగ్రెస్ రాజకీయాలు మాకు తెలుసు. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ అనుకూలమైన వాతావరణం ఉంది అక్కడ ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే అనుకూలమైన కూటమి ప్రభుత్వం ఉంది, ఎంతో చాకచక్యంగా పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఉంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనే, మరి విజయనగరం చంద్రబాబు నాయుడు గారు అయితేనే పెట్టుబడులకు ఆహ్వానిస్తారు, రెడ్డితేవా చేస్తారు. అటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళు ఖచ్చితంగా కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతే మీరు ఏదో ఇక్కడ కూర్చొని ఏదో చేద్దాం అనుకుంటున్నారా? ఏం చేస్తారు? 10 మంది రావాలి, 10 మంది వచ్చి తెలంగాణ వాళ్ళు వచ్చి అక్కడ పెట్టుబడి పెట్టమని ఆంధ్రప్రదేశ్ తప్పేముంది? పాదయాత్ర రెడ్డి గారు పెట్టలే, అలా చాలామంది అక్కడ ఉండొచ్చు కదా, తప్పులేదు. ఇప్పుడు మనందరూ తెలుగు రాష్ట్రాలు తెలుగు సోదరభావంతో ఉండాలి తప్పించి ఏదో జరిగినటువంటి ఇన్సిడెంట్స్కి చింతించాల్సినటువంటి విషయం. నెక్స్ట్ ఆ యొక్క కుటుంబం తిరిగి రాలేదు, కానీ ఆవిడకి సరైన న్యాయం జరగలేదని చెప్పేసి అందరికీ అనిపిస్తుంది. దాంట్లో మేము చింతిస్తున్నాం అంతే తప్పించి ఈ బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధుల్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు, మీకు తెలుసు అందరికీ ఆంధ్రప్రదేశ్తో సంబంధాలు ఉన్న వ్యక్తులే కాబట్టి మనం సోదరుల భావంగా ఉండాల్సిన మధ్యలో అవసరం అనుకుంటే ఈ విషయంలో చిరంజీవి గారికి కౌరు పెట్టి రేవంత్ రెడ్డి గారు తప్పేమో, చిరంజీవి గారు రండి ఒకసారి మాట్లాడదామంటే తప్పేముందండి, వయసులో పెద్దవాడు, కౌరు పెట్టి మీతో మాట్లాడాలండి. పుష్ప విషయం ఒకటే కదా, సినీ ఫీల్డ్ మీద చాలా ఉన్నాయి, చాలా ఇర్రెస్పెక్టబుల్గా ఉంటున్నారు కాబట్టి దీన్ని సద్దుమణిగించేలా చేయాలని చెప్పేసి అంటే ఆయన రాడా? ఆయనతో మాట్లాడి ఏం సద్దుమణిగిలా చేయొచ్చుగా, అంతే. ప్రజల మధ్య ఎప్పుడు గాఢం అయితే తగ్గదు, అందరికీ బంధుత్వాలు ఉన్నవాళ్ళే కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా ముఖ్యంగా మేల్కోవాల్సింది. నాకు ఆ కర్ణాటక మిత్రుడు చెప్పినటువంటి ఆయన చాలా వెల్ ఎడ్యుకేటెడ్ చెప్పినట్టు మాట చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే అది నిజమే, మన స్వీయ అస్తిత్వాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు కోల్పోబోతున్నారు. ఎక్కడ చూసినా మన వాళ్ళు వేరే దగ్గర పోతున్నారు, అక్కడ ఎస్టాబ్లిష్ అవుతున్నారు, ఇక్కడికి వచ్చి మాట్లాడడం తప్పితే అక్కడ మన దగ్గర చేసి మన దగ్గర డెవలప్ చేయడానికి మరి అవకాశాలు ఇవ్వట్లేదో తెలియదు, లేదంటే అక్కడ వనరులను వినియోగించి కూడా మనకు చేత కావట్లేదో తెలియదు, లేకపోతే దూరపు కొండలు నిలుపు అర్థం కావట్లేదు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా ఎక్కువ మంది చేరడానికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. జనవాహినితో మీ బాలనాయుడు ఛానల్. ధన్యవాదాలు.